మాజీ సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన చూడలేదని ఎద్దేవా చేశారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ గుంటూరు జిల్లా జైల్లో పరామర్శించారు. ములాఖాత్లో నందిగం సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కలిసి ధైర్యం చెప్పారు. వరదలను డైవర్ట్ చేసేందుకే నందిగం సురేష్ ను విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వరదలు ప్రభుత్వ వైఫల్యమన్నారు. 60 మంది మరణాలపై ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. 4 సంవత్సరాల క్రితం పట్టాభి తన్ను బూతులు తిట్టారని, అందుకే పార్టీ అభిమానులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ అభిమానులతో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారని, అప్పుడు టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండవచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. అదే కదా ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే